ఇందా రే గ్లాస్ ఎదురా తొందరగా గ్లాసు కదా ఇదిగో. నాన్న అజ్జు ఒక్క పని చేయమ్మా లాస్టింగ్ ఆ స్టవ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా ఒకసారి చూడు మర్చిపోయినా. ఇంకెందుకే ఈ రెండింటిని కూడా నువ్వు వేసుకో, నేను వెళ్ళి పనులు చేస్తా. దీనికేం తక్కువ లేదు, ఏం పర్లేదు, నువ్వు తిను, ఇంకా కావాలంటే తీసుకొస్తాను నేను. మా ఏందే ఆకలేస్తుంది, ఏం చేసినావు? ఆకలి అవుతుందంటే ఇదేమైనా హాస్టల్లో మెస్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు లేచినప్పుడు అన్ని రెడీగా ఉండడానికి. అసలు ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు ఈ ఇంట్లో, అన్ని పనులు నేనే చేసుకోవాలా ఒక్కదాన్ని. నువ్వు వచ్చినావు, నువ్వన్నా హెల్ప్ చేస్తావు అనుకున్నా, నువ్వు కూడా చేయట్లేదు. అంత ఆకలి వేస్తుంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, అది పొడేసుకొని తినేసి. ఓకే అన్ని బట్టలు తెచ్చినావు కదా, అన్ని నీట్ గా రేపు ఉతికేస్తా, తీసి పెట్టు పక్కన, సరేనా? ఓకేమా, అయినా నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటది. ఏదో ఇక్కడ కాలేజీ లేనట్టు అంత దూరం పోయి చదువుకుంటాను, ఇక్కడే ఉండొచ్చు కదే. నేను ఎంత మిస్ అవుతానో నిన్ను. ఐ మిస్ యూ టూ మమ్మీ. బా నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంత డబల్ పని అయిపోయిందంటే నిజంగా. ఎన్ని బట్టలు వేసుకుంటావు నువ్వు రోజుకి? 10-12 ఎన్న ఉతికేది నేను? నాకు తలనొప్పి వచ్చేస్తుంది, అసలు నా చేత కావట్లే నిజంగా. ఎప్పుడు పోతావో ఏందో, మనశ్శాంతిగా ఉంటది. ఎంతసేపు పడుకుంటదంటే. అజ్జూ లేకవే. లేగు. ఒరే ఒరే ఎందుకు రా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అక్క అలసిపోయి వచ్చింది, కొద్దిగా రెస్ట్ తీసుకొని. నన్నెందుకు తిడతావు మమ్మీ? టైం 1 గంట అవుతుంది. మెల్లగా పడుకున్నది మమ్మీ, దానికి మేనర్స్ లేదు. అయినా దాన్ని దీన్ని ఏంటి, రాను రాను రాజుగురం గాడిదైనట్టు తయారవుతున్నావు రోజు రోజుకి. నేను చేశాను ఇప్పుడు? ఏం మాట్లాడు, పద 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 ఎప్పుడు నన్ను తిడతావు? పడుకో. ఏమే మనకింకా తెల్లారలేదా? మమ్మీ కొద్దిగా లావున్న బెడ్షీట్ ఇవ్వ, మస్తు చల్లేస్తుంది. అంతేలే, పండుకోవడము, తినడము, టీవీ చూడడం లాంటి ఇంపార్టెంట్ పనులు తప్ప మనకేమున్నాయి లైఫ్ లో? నెక్స్ట్ ఏం చేద్దాము, ఏమైనా ప్రిపేర్ అవుదాము, చదువుకుందాము, అబ్బాయి ఇలాంటివి ఏం లేవు. హాస్టల్లో కూడా ఇంతేనా? నువ్వు ఇదేనా చేసేది? అక్కడే ఉన్నా అయిపోయేది. కాలేజ్ కన్నా పోతావా లేదా? లేస్తున్నా మమ్మీ. లే. హలో అక్క, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నయ్యకు కూడా చెప్పానని చెప్పండి. వచ్చింది జాను, పొద్దున్నే వచ్చింది. న్యూ ఇయర్ హాలిడే సంక్రాంతికి ఇస్తారు కదా. అదే అదే మాట్లాడతారా? ఉండండి. అది ఇదిగో వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఏమే వాష్రూమ్కి వెళ్ళావా? వాష్రూమ్ లో ఉంది. వాష్రూమ్ వచ్చిన తర్వాత చేపిస్తాను. మమ్మీ. హలో, ఈరోజే కదక్క ఫ్యామిలీ డిన్నర్ ఉందిలేండి, తీసుకొస్తాను పాపని. మాట్లాడతారా? ఉంది పక్కనే. నైట్ తీసుకొస్తాను కదా, అప్పుడు మాట్లాడుదురులేండి ఇంకా. సరే నేను కాల్ చేస్తాను మళ్ళీ.